హాయ్ హలో అండి అందరికీ నోరూరించే చిక్కుడుగాయ పచ్చడి. అసలు పచ్చళ్ళే పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలాగా ఇప్పుడైతే దాని ప్రిపరేషన్ చూసేద్దాము. ఇవి మా పెరట్లో ఉన్న చిక్కుడుగాయలు, చిన్న చిక్కుడుగాయలు కోసి శుభ్రంగా ఆరపెట్టేసి అయితే తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం కేజీ కర్రీకి ఎంత ఆయిల్ అయితే యూస్ చేస్తామో అంత ఆయిల్ అయితే వేసుకొని లైట్గా అవి ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, పావు కేజీ ఉప్పు, కేజీ చిక్కుడుగాయలకైతే పావు కేజీ ఉప్పు వేస్తున్నాము. తర్వాత 100 గ్రాముల వరకు ఆవపిండి, 50 గ్రాముల మెంతుపిండి అయితే ముందుగా ఆవాలు మెంతులు వేయించేసుకొని పొడి పట్టినది. తర్వాత 200 గ్రాములు కారం అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా చింతపండును కూడా పావు కేజీ చింతపండుని మనం గుజ్జుగా పిసికేసుకొని మన పులిహోర పులుసుకి ఎలా అయితే ఉడకబెడతామో అలా ఉడకబెట్టి రెడీగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చిక్కుడుగాయల్లో ఉప్పు, కారము, ఆవపిండి, మెంతిపిండి అయితే వేసాం కదా, వెల్లుల్లి రెబ్బలు వేసాము. అవన్నీ వేసిన తర్వాత చింతపండు గుజ్జుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. దీనికి పెద్ద ప్రాసెస్ లేదండి. కేజీ చిక్కుడుకాయలకి 100 గ్రాముల ఆవపిండి, 50 గ్రాముల మెంతిపిండి, తర్వాత 200 గ్రాముల కారం అయితే యాడ్ చేసుకొని తర్వాత పావు కేజీ ఉప్పు కూడా యాడ్ చేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనం ఏదైతే ఆయిల్ మనం పచ్చడికి యూస్ చేయడానికి తీసుకుంటామో ఆ ఆయిల్ అయితే ఇప్పుడు 1/2 లీటర్ వరకు అయితే యాడ్ చేస్తున్నాము. 1/2 లీటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని 2 రోజుల తర్వాత దీన్ని టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుందంటే టేస్ట్, చిక్కుడుకాయ పచ్చడి అయితే మేము ప్రతి ఇయర్ పెట్టుకొని టేస్ట్ చేస్తాము. మీరు ఎప్పుడు పెట్టకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా చిక్కుడుకాయ పచ్చడి తిన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి. మరి ఈ పచ్చడి ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది?